నగరంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఎం పార్టీ దేశంలో కార్మికులు, రైతులు, శ్రామిక పక్షాన్ని నిలబడి సమాజం కోసం పోరాడుతున్నది. హెచ్చరిల్లుతున్న మత విద్వేషాల్ని ప్రతిఘటించడానికి వివిధ రాజకీయ శక్తుల్ని ఐక్యం చేసి ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, రాజ్యాంగ హక్కుల్ని కాపాడేందుకు కృషి చేస్తున్న పార్టీ సిపిఎం పార్టీ. ఇలాంటి పార్టీకి మద్దతుగా ప్రజలే అండగా ఉండాలి, ఆర్థిక సహాయం అందించాలి అని సిపిఎం కమిటీ వారు కోరారు. సెంట్రల్ సిటీ మహాసభ 23వ మహాసభలు ఈ నవంబర్ 31, డిసెంబర్ 1 తేదీల్లో మన జూబ్లీహిల్స్ జోన్ శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్లో జరగబోతున్నాయి. అంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకొని కొత్త కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. అదే రకంగా గత 3 ఏళ్ల కాలంలో సిపిఎం హైదరాబాద్ సిటీలో ఏం పనిచేసింది, రాబోయే రోజుల్లో ఇంకా ఏ రకమైన కృషి చేయాలి అనే అంశాల గురించి నగర వ్యాప్తంగా నుంచి వచ్చే ప్రతినిధులు ఆ 2 రోజుల పాటు ప్రజా సమస్యల మీద చర్చిస్తారు. సిటీకి సంబంధించిన ముఖ్యమైన ప్రజా సమస్యల మీద మేము గత 3 ఏళ్ళుగా అనేక పోరాటాలు చేశాం. వాటి మీద, ప్రజా సమస్యల మీద లోతైన చర్చ, దాని మీద తీర్మానాలు, రాబోయే రోజుల్లో చేయాల్సినటువంటి పోరాటం, దీనికి సంబంధించిన ప్రణాళిక, ఈ విషయాలన్నీ గురించి కూడా మహాసభల్లో చర్చించబోతున్నాం. ఈ మహాసభల్ని ప్రారంభించడానికి సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు కమ్రేడ్ బివి రాఘోల్ గారు ముఖ్య అతిథిగా వారు ప్రారంభిస్తారు. ఇంకా అనేక మంది సిపిఐఎం రాష్ట్ర నాయకులు దీంట్లో ఈ సభల్లో పాల్గొంటారు. ప్రధానంగా నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, దాన్ని ఎలా పరిష్కారం చేయాలి. ఇప్పుడు హైదరాబాద్లో ప్రధానమైన ప్రజా రవాణా, ఈరోజు ట్రాఫిక్ సమస్యలు చాలా తీవ్రంగా పెరుగుతున్నాయి. బస్సుల్లో వెళ్ళాలంటే కష్టమవుతుంది, మెట్రోలో వెళ్ళాలంటే కష్టమవుతుంది. ఒక తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యలు, ప్రజా రవాణా ఇబ్బందికరంగా ఉంది. దీని మీద సిపిఐఎం పార్టీ హైదరాబాద్ సిటీలో ప్రజా రవాణా అనే సమస్యని టేకప్ చేసి పోరాడింది సిపిఐఎం పార్టీ మాత్రమే. సిటీలో బస్సుల సంఖ్య పెంచాలి. కనీసం ఈరోజు 2800 బస్సులు ఉన్నాయి. సిటీకి కనీసం 6 నుంచి 7,000 బస్సులు ఉంటే తప్ప ఈజీగా ప్రయాణం చేసే పరిస్థితి లేదు. బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ మేము ఒక 4 రోజుల పాటు పెద్ద క్యాంపెయిన్ చేశాం. ఆ తర్వాత ఒక 300-400 బస్సులు పెరిగినాయి. మెట్రో రైల్లో రోజుకు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఎంత ఇబ్బందికరంగా ఉందంటే ట్రైన్ ఎక్కడం కూడా వీలుగానంత రష్ ఈరోజు మెట్రో రైళ్లలో చూస్తున్నాం. రోజుకు 5 లక్షల మంది ప్రయాణం. కానీ మెట్రో కోచ్లు ఇప్పుడు 3 కోచ్లతో నడుస్తున్న ఒక్కొక్క ట్రైన్, కనీసం దాన్ని 6 కోచ్లకు పెంచాలి. దీని మీద కూడా మేము పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశాం. మెట్రో కోచ్లు 3 నుంచి 6కు పెంచితే మెట్రో రైల్లోనే రోజుకు 10 లక్షల మంది ప్రయాణం చేయొచ్చు. ట్రాఫిక్ సమస్య చాలా పెద్ద ఎత్తున తగ్గుద్ది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు. మెట్రో కొత్త రూట్లు ఏంటి, కొత్తగా ఎక్స్పాన్షన్ ఎట్లా అని ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, ఈరోజు మెట్రో రైల్లో ఇప్పుడు నడుస్తున్న రూట్లలో మీరు వాటి కోచ్లు పెంచండి, చాలామందికి ఈజీ ప్రయాణం అవుతుంది. ఎంఎంటీఎస్ రైళ్ళు అసలు పూర్తిగా వ్యవస్థే మొత్తం ఈరోజు దెబ్బతినిపోయిన పరిస్థితి. ఒకప్పుడు రోజుకు 180 సర్వీసులు నడిచేది, ఇప్పుడు అది 60-70 సర్వీసులకు తగ్గించేశారు. ఎంఎంటీఎస్ రైలు తగ్గిపోయినాయి. అందుకనే సిటీలో ఈ ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ప్రజా రవాణా, బస్సులు, రైళ్ల సంఖ్య పెంచాలి. దీని మీద మేము పోరాటం చేశాం, కొంత ఫలితం సాధించాం. కానీ ఇంకా రాబోయే రోజుల్లో ప్రజల్ని ఏకం చేసి దీన్ని స్ట్రగుల్ చేయాలనుకుంటున్నాం. అదే రకంగా సిటీలో ఉన్న మురికివాడలు, పేదల బస్తీలు దాదాపు 1700 బస్తీలు ఉన్నాయి. గత 10 ఏళ్ల కాలంలో పేదల విషయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది. ఎక్కడ మురికివాడల అభివృద్ధి లేదు. మురికివాడల్లో రోడ్లు సక్రమంగా లేవు, డ్రైనేజీలు సరిగ్గా లేదు, చెత్త ఎత్తడం సరిగ్గా లేదు, వీధి దీపాల దగ్గర అనేక రకాల సమస్యలు. వాటిని పట్టించుకున్న నాదులు లేదు. మురికివాడల అభివృద్ధి అనే ఎజెండా లేకుండా పోయింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు మురికివాడల మీద స్పష్టమైన ప్రణాళిక. హైదరాబాద్ అభివృద్ధి అంటే మురికివాడల అభివృద్ధి జరగాలి, పేదలు ఉండే ప్రాంతాల అభివృద్ధి కావాలి, దానికి కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయింపు కావాలి. సిటీ మాస్టర్ ప్లాన్ అంటున్నాం, సిటీ మాస్టర్ ప్లానే కాదు, మురికివాడల అభివృద్ధి ప్రణాళిక జరగాలి, దానికి మాస్టర్ ప్లాన్ కావాలి. అప్పుడే హైదరాబాద్ అభివృద్ధి అవుతుంది.